గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో అరువుకి మాత్ర వాలు శబ్ద్ అంటే అరువు ఒత్తు యొక్క వచ్చే శబ్దాలను మనం నేర్చుకోవడం జరిగింది కదా కొన్ని. ఈరోజు ఆ లెసన్లోనే ఇంకా కొన్ని శబ్దాలను మనము నేర్చుకుందాం. చూడండి, అరువుకి మాత్ర వాలు శబ్ద్ వృక్ష, మృగ్, కృపాణ్. వృక్ష, మృగ్, కృపాణ్. నాతో పాటు మీరు కూడా వారాల్లో చదవాలి. వృక్ష, మృగ్, కృపాణ్. కింద చూడండి, నృప్, గృహ్, తృణ్, గృత్, దృగ్, ధృడ్, ఘృణ, కృపా. వృక్ష, మృగ్, కృపాణ్, నృప్, గృహ్, తృణ్, గృత్, దృగ్, ధృడ్, ఘృణ, కృప. ఇవి మనకి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్న పదాలు. ఇవి మనం ఒకసారి మళ్ళీ పోరాలు చెప్పుకొని నెక్స్ట్ చెప్పుకుందాం. చూడండి, వృక్ష, 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 మృగ్, 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 కృపాణ్, 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 నృప్, 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 గృహ్, 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 తృణ్, 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 గృత్, ఘృత్, ఘృత్, దృగ్, 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 ధృడ్, ధృడ్, దృడ్, ఘృణ, 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 కృప, కృప, కృప. నెక్స్ట్ ఈ వర్డ్స్ చూడండి, మాతృ. మాకి దీర్ఘం వస్తే మా, తాకి అరువు యొక్క మాత్రా చిహ్నం పెట్టారు ఇక్కడ. అంటే త్రు అంటే మాతృ, 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 మాతృ. తర్వాత నెక్స్ట్ చూడండి, పాకి ఈ యొక్క ఒత్తి ఇవ్వడం వస్తే మాత్రా చిహ్నం పెట్టిన వల్ల ఏమి ఏర్పడింది, ఇది పి అయింది. తర్వాత తాకి అరువత్తితే త్రు, పితృ, 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 పితృ. తర్వాత చూడండి, త్రుటి, త్రుటి. దీన్ని మనము త్రుటి అని చదవాలి. తర్వాత పాకి అరువత్తు ప్రు. తర్వాత ఈ తాకి ఉవ్వత్తు చూడండి, ప్రు థు, పృథు. పాకి అరువత్తు, తాకి సెకండ్ తా, ఆ తాకి ఉవ్వత్తు ఇచ్చారు అంటే పృథు, పృథు, పృథు అని చదవాలి. తర్వాత కృషక్, కాకి అరువత్తు, షా ఖ కలిపితే కృషక్, కృషక్, కృషక్. తర్వాత అమృత్, ఆ మాకి అరువత్తు త, అమృత్, అమృత్, అమృత్. హృదయ్, హృదయ్, హాకి అరువత్తు మధ్యలో ఉంచండి, హృదయ్, హృదయ్. గృహిణి, గాకి అరువత్తు, హాకి ఈవత్తు, అనాకి ఈవత్తు పెడితే గృహిణి, గృహిణి. తృతీయు, తృతీయు, తృతీయ అంటే తాకి అరువత్తు, తాకి ఈవత్తు, పక్కన యా, తృతీయు. దీన్ని మనము తృతీయ అని చదవాలి. తర్వాత తాకి అరువత్తు, పా అణ కలిపితే కృపాణ్, కృపాణ్, కృపాణ్ అని చూడండి. మాతృ, మాతృ, మాకి దీర్ఘము, తాకి అరువత్తు, మాతృ, మాతృ. పాకి ఈవత్తు, తాకి అరువత్తు, పితృ, పితృ, పితృ. తర్వాత తాకి ఉవత్తు, తాకి ఈవత్తు, త్రుటి. తర్వాత పాకి అరువత్తు, తాకి ఉవత్తు, పృథు, పృథు, పృథు. కృషక్, కాకి అరువత్తు, షా పక్కన ఖ, కృషక్. తర్వాత అమృత్, ఆ మాకి అరువత్తు, త, అమృత్, అమృత్. హృదయ్, హాకి అరువత్తు, ధ, యా, హృదయ్, హృదయ్. గృహిణి, గృహిణి, గాకి అరువత్తు, హాకి ఈవత్తు, అణకి ఈవత్తు. అప్పుడు ఏమవుతుంది, గృహిణి. హాకి మొదటి ఈ యొక్క ఒత్తు, అణకి సెకండ్ ఈ యొక్క ఒత్తు ఇవ్వడం జరిగింది. అప్పుడు గృహిణి, గృహిణి. తృతీయు, తాకి అరువత్తు, తాకి సెకండ్ ఈవత్తు,
యావత్తు, తృతీయు తృతీయు, కృపాన్ కృపాన్, కాకి అరువత్తు పా అణ, కృపాన్ కృపాన్ కృపాన్. మనము ఇక్కడ వరకు ఈ క్లాస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈ లెసన్లోనే చిన్న లెసన్ ఉంది, అది మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.